హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు. నా పేరు అరుణ్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో రిలేషన్షిప్ అంటే ఏంటి, రిలేషన్షిప్స్ టైప్స్ ఏంటి, రిలేషన్షిప్ని ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. మనం ముందుగా చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా రిలేషన్షిప్ అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేయడం అనమాట. అంటే ఇంటర్లింక్ చేయడం, అంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇంకో ఆబ్జెక్ట్కి షేర్ చేయడం. అంటే ఒక పేరెంట్ ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేయడం అనమాట. సో అంటే దీన్ని రిలేషన్షిప్ అంటాం అనమాట. సో ఇప్పుడు మనకి రిలేషన్షిప్లో మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి, అంటే సేల్స్ ఫోర్స్లో. సో మనకి మెయిన్గా మనం రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే, అంటే ఫ్రమ్ పేరెంట్ నుంచి చైల్డ్కి ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి కొన్ని టైప్స్ ఉన్నాయన్నమాట. ఆ టైప్స్ అనేది మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి మనం ఇంటర్లింక్ చేయడము లేదా కనెక్ట్ చేయడానికి మనము కొన్ని రిలేషన్షిప్స్ అయితే సేల్స్ ఫోర్స్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట. అవి ఏమిటంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, లుక్అప్ రిలేషన్షిప్, సెల్ఫ్ రిలేషన్షిప్, ఎక్స్టర్నల్ లుక్అప్ రిలేషన్షిప్, ఇండైరెక్ట్ లుక్అప్ రిలేషన్షిప్, మెనీ టు మెనీ రిలేషన్షిప్ లేదా జంక్షన్ ఆబ్జెక్ట్ అంటారు, హైరార్కికల్ రిలేషన్షిప్ అనమాట. సో ఇందులో మనం ముఖ్యంగా చూసినట్లయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, లుక్అప్ రిలేషన్షిప్, తర్వాత జంక్షన్ అంటే మెనీ టు మెనీ రిలేషన్షిప్, ఇదైతే మనం ముఖ్యంగా యూజ్ చేస్తాం అనమాట. సో మీరు కిందకు వచ్చినట్లయితే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ చెప్పే ముందు మీకు ఫస్ట్ లుక్అప్ అంటే ఏంటో చెప్తాను. సో లుక్అప్ చెప్పారంటే మీకు ఈజీగా మాస్టర్ డీటెయిల్ అర్థమవుతుంది. సో లుక్అప్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే ఫ్రమ్ ఇట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్. అంటే ఈ రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే పేరెంట్ ఆబ్జెక్ట్ నుంచి చైల్డ్ ఆబ్జెక్ట్కి మనం ఈ రిలేషన్షిప్ అనేది ఫామ్ చేస్తాం అనమాట. ఈ రిలేషన్షిప్ అనేది అయితే అంత స్ట్రాంగ్గా ఉండదు, అంటే ఇట్స్ ఎ లూజ్లీ కపుల్డ్ రిలేషన్షిప్ అనమాట. అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు పేరెంట్ రికార్డు అనే డిలీట్ అయిందంటే దానికి కనెక్ట్ అయి ఉన్న చైల్డ్ రికార్డ్ అయితే డిలీట్ అవ్వదు. సో అర్థమవుతుందా? అంటే మనం పేరెంట్ రికార్డులో ఉన్న ఇన్ఫర్మేషన్ని కనుక డిలీట్ చేసామంటే చైల్డ్లో ఉన్న డేటా అయితే డిలీట్ అవ్వదు. సో అందుకే దాన్ని మనము లూజ్లీ కపుల్డ్ రిలేషన్షిప్ అంటాం. ఇప్పుడు లుక్అప్ రిలేషన్షిప్ అయితే మీకు రిప్రజెంటేషన్ కొంచెం కింద చూసినట్టు ఈ డయాగ్రామ్ ఉంది. అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మీటప్ అని ఒకటి ఉంది. మనం కాల్ కనెక్ట్ అవ్వాలంటే పార్టిసిపేట్స్ ఉన్నారనమాట. ఓకే, ఇప్పుడు మనం పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈ పర్టికులర్ రిలేషన్షిప్లో మనం ఏదన్నా పార్టిసిపేట్ని రిమూవ్ చేసినా కానీ మీటప్ అనే ఆబ్జెక్ట్ అయితే సేమ్ ఉంటుంది అనమాట. అంటే అర్థమవుతుందా? అంటే మీటప్ రికార్డ్ అనేది డిలీట్ చేసినా కానీ పార్టిసిపేట్ అనే రికార్డ్ అయితే సేమ్ అలానే ఉంటుంది. అంటే పార్టిసిపేట్ అనేది డిలీట్ అవ్వదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మీటప్ అనేది ఇక్కడ పేరెంట్ అనమాట, పార్టిసిపేట్ అనేది చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో వన్స్ మీటప్ అనే ఆబ్జెక్ట్ అంటే పేరెంట్ ఆబ్జెక్ట్ని మనం డిలీట్ చేసినా కానీ ఈ పార్టిసిపేట్ అండ్ ఇప్పుడు P-0028, P-0029, P-0030 అంటే ఇలా పార్టిసిపేట్ నెంబర్స్ అనమాట. కానీ ఆ నెంబర్స్ అయితే మనకు డిలీట్ అవ్వదు. సో ఇది లుక్అప్ రిలేషన్షిప్ అనమాట. మనం ఇప్పుడు మీకు లుక్అప్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు మాస్టర్ డీటెయిల్కి వెళ్దాం. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్. సో మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రాంగ్లీ కపుల్డ్ రిలేషన్షిప్ అమాంగ్ సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్. అంటే పేరెంట్ అండ్ చైల్డ్ ఆబ్జెక్ట్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అయితే స్ట్రాంగ్లీ కపుల్డ్, అంటే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుందన్నమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీ పేరెంట్ ఆబ్జెక్ట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ను దానికి కనెక్ట్ అయి ఉన్న చైల్డ్ రికార్డ్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను పేరెంట్ ఆబ్జెక్ట్ డిలీట్ చేశానంటే చైల్డ్ రికార్డ్స్ కూడా డిలీట్ అవుతాయి. అంటే చైల్డ్ రికార్డ్స్లో ఉన్న డేటా కూడా డిలీట్ అవుతుంది. అందుకే దీన్ని స్ట్రాంగ్లీ కపుల్డ్ రిలేషన్షిప్ అంటారనమాట. దీనికి మీకు కావాల్సిన రిప్రజెంటేషన్ అయితే ఉంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మీటప్ అనేది పేరెంట్, తర్వాత పార్టిసిపేట్స్ అనేవాళ్ళు ఏదంటే చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. వన్స్ మీరు మీటప్ని డిలీట్ చేస్తారంటే ఆటోమేటిక్గా ఈ పార్టిసిపేట్స్ అనే ఆబ్జెక్ట్స్ కూడా డిలీట్ అవుతాయి. అర్థమైంది కదా? అంటే పేరెంట్ అనేది మీటప్ అయితే ఈ పార్టిసిపేట్స్ అనేవి మనకి చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో ఈ చైల్డ్ ఆబ్జెక్ట్స్ అనేది కంప్లీట్గా ఈ మీటప్ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో వన్స్ మీరు పేరెంట్ డిలీట్ చేస్తారంటే చైల్డ్ రికార్డ్స్ కూడా ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. సో ఇది అనమాట మనకి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి లుక్అప్ రిలేషన్షిప్కి అంటే మెయిన్ డిఫరెన్స్ ప్లస్ ఓవర్ వ్యూ అయితే ఇదనమాట. సో ఒక టిప్ అయితే ఏముందంటే
అంటే మనకి ఎలా అవుతుందంటే ఒక చిన్న టిప్ అనమాట. మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అంటే చైల్డ్ రికార్డ్స్ ఉంటాయి కదా, అంటే మనము 10,000 రికార్డ్స్ కన్నా ఎక్కువ 10,000 కన్నా ఎక్కువ చైల్డ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేయకూడదు అనమాట. ఇది మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ యూజ్ చేసేటప్పుడు. ఇలాంటి టిప్స్ అయితే చాలా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు అయితే మన బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ లేదా ఏదైనా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఈజీ వే ప్లస్ మనకి షార్ట్ ఫామ్స్లో మనం అరైవడానికి లేదా మనం ఎర్రర్స్ని ఫేస్ చేయకుండా మనం ఈజీగా ప్రాసెస్ చేయడానికి ఇలాంటి టిప్స్ కొన్ని యూజ్ అవుతాయి. వాటిని ఫాలో అయితే చాలా ఈజీగా మీరు లర్న్ చేయొచ్చు, ప్లస్ మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒక చిన్న డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, సో అంటే మల్టిపుల్ ఉన్నాయి. సో మనం మెయిన్గా చెప్పాలంటే లుక్అప్ రిలేషన్షిప్కి మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అవి ఏమిటంటే, సో ఇందాక డిస్కస్ చేయనట్లు ఇది లూజ్లీ కపుల్డ్ అనమాట, ఇది స్ట్రాంగ్లీ కపుల్డ్. తర్వాత రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ కెనాట్ బి క్రియేటెడ్, ఇది లుక్అప్లో. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అయితే రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ కెన్ బి క్రియేటెడ్, అంటే రోల్ అప్ సమ్మరీ ఫీల్డ్ అయితే ఇక్కడ క్రియేట్ చేయొచ్చు అనమాట. తర్వాత పేరెంట్ రికార్డ్ ఈస్ నాట్ రిక్వైర్డ్ వైల్ క్రియేటింగ్ ఏ చైల్డ్ రికార్డ్, అంటే లుక్అప్ రిలేషన్షిప్లో మీరు చైల్డ్ ఆబ్జెక్ట్స్ అని చైల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తారు కదా, అప్పుడు పేరెంట్ రికార్డ్ అనేది నాట్ మ్యాండేటరీ అనమాట. అంటే పేరెంట్ క్రియేట్ చేస్తేనే చైల్డ్ క్రియేట్ చేయాలని లేదనమాట. మీరు చైల్డ్ క్రియేట్ చేసి కూడా తర్వాత పేరెంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో అయితే మీరు పేరెంట్ రికార్డు క్రియేట్ చేస్తేనే చైల్డ్ రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తారనమాట. తర్వాత లుక్అప్ ఫీల్డ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఆన్ ద పేజ్ లేఅవుట్ ఆఫ్ డీటెయిల్డ్ రికార్డ్ అని ఉంది. అంటే లుక్అప్ ఫీల్డ్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ అంటే మనకి లుక్అప్ ఫీల్డ్స్ అని ఉంటాయి కదా, అవైతే నాట్ రిక్వైర్డ్ అనమాట. అంటే పేజ్ లేఅవుట్లో మనము డీటెయిల్ రికార్డ్ లేఅవుట్లో మనం అప్డేట్ చేయాలని ఏం లేదనమాట. కానీ మీరు మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో చేసేటప్పుడు ఆ మాస్టర్ డీటెయిల్ ఫీల్డ్ అయితే ఆల్వేస్ రిక్వైర్డ్ అనమాట. పేజ్ లేఅవుట్లో అయితే తెలుసు కదా, ఆల్వేస్ రిక్వైర్డ్ అంటే మనకి రెడ్ కలర్లో ఉండి మనం ఖచ్చితంగా ఆ వాల్యూ అయితే ఫిల్ చేస్తేనే మనకి రికార్డ్ అయితే సేవ్ అవుతుంది. స్టాండర్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ కెన్ బి ఆన్ ద డీటెయిల్ సైడ్ ఆఫ్ కస్టమ్ ఆబ్జెక్ట్ ఇన్ లుక్అప్ రిలేషన్షిప్. అంటే మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ అంటే డీటెయిల్ సైడ్ ఆఫ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి మనకి. ఆ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ అయితే మనకి డిస్ప్లే అవుతుంది అన్నమాట, ఇది ఆ లుక్అప్లో అయితే. అదే మనకి మాస్టర్లో అయితే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ కెనాట్ బి ఏ చైల్డ్, అంటే స్టాండర్డ్ ఆబ్జెక్ట్ రికార్డ్ అయితే చైల్డ్ అయితే కాదనమాట ఇక్కడ. బై డిఫాల్ట్ రికార్డ్ ఓనర్షిప్ ఆఫ్ చైల్డ్ రికార్డ్ ఈస్ నాట్ కంట్రోల్డ్ బై ద పేరెంట్. చైల్డ్ యొక్క రికార్డ్స్ని ప్లస్ చైల్డ్ రికార్డ్స్ని కంట్రోల్ చేయడం అయితే కంట్రోలింగ్ అయితే పేరెంట్ అయితే ఇక్కడ తీసుకోదనమాట. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్లో అయితే కంప్లీట్గా కంట్రోలింగ్ అయితే చైల్డ్ రికార్డ్స్ది మనకి పేరెంట్ అయితే హ్యాండిల్ చేస్తుంది. సో ఇది సేమ్ అనమాట. యూ కెన్ హ్యావ్ ఏ చైల్డ్ వితౌట్ పేరెంట్ రికార్డ్ అనమాట. అంటే మనం చైల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయొచ్చు వితౌట్ పేరెంట్ రికార్డ్ అనమాట. కానీ ఇక్కడ మాస్టర్ డీటెయిల్ అయితే వితౌట్ పేరెంట్ మనం చైల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేయలేము. సో మనం ఒక ఆబ్జెక్ట్లోకి అయితే మినిమం అంటే మ్యాక్సిమం అయితే 40 లుకప్స్ అయితే సపోర్ట్ చేస్తాం అనమాట. అదే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ అయితే ఒక ఆబ్జెక్ట్కి ఓన్లీ 2 మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. తర్వాత నో క్యాస్కేడ్ డిలీట్ ఉంది, ఇక్కడైతే మాస్టర్ డీటెయిల్లో క్యాస్కేడ్ డిలీట్ ఉందన్నమాట. సో ఇవి మనకు ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని మనకి ముఖ్యమైన డిఫరెన్సెస్, అంటే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్కి లుక్అప్ రిలేషన్షిప్కి ఉన్న డిఫరెన్సెస్. మనం నెక్స్ట్ చూసామంటే సెల్ఫ్ రిలేషన్షిప్ అనమాట. సెల్ఫ్ రిలేషన్షిప్ అనేది ఇట్స్ సిమిలర్ లైక్ లుక్అప్ అనమాట. ఉంటుందంటే 40 సెల్ఫ్ రిలేషన్షిప్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం 40 సెల్ఫ్ లుక్అప్ రిలేషన్షిప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్యాంపెయిన్ రికార్డ్ నుంచి పేరెంట్ క్యాంపెయిన్ రికార్డ్కి అప్డేట్ అవుతుంది. సో మీకు ముఖ్యంగా చెప్పాలంటే, సో మీకు లైఫ్ సైకిల్ గురించి మేము చెప్పేటప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. అంటే క్యాంపెయినింగ్ అంటే ఏంటి వాటి గురించి చెప్పేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. వన్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్ ప్రాసెస్ చేస్తాం అనమాట. తర్వాత ఎక్స్టర్నల్ లుకప్ అండ్ ఇండైరెక్ట్ లుకప్స్ అని ఉన్నాయి. ఎక్స్టర్నల్ లుకప్ అంటే వీ కెన్ క్రియేట్ 2 స్పెషల్ లుకప్స్ ఆన్ ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ అపార్ట్ ఫ్రమ్ స్టాండర్డ్ లుకప్ రిలేషన్షిప్. అంటే మనము కొన్ని లుకప్స్ అయితే మనము స్పెషల్గా 2 లుకప్స్ అయితే క్రియేట్ చేస్తాము. అది ఎలా ఉంటుందంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకో ఆబ్జెక్ట్కి మన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసుకోవడానికి కనెక్టింగ్ కోసం ఈ లుకప్స్ అయితే. తర్వాత ఇండైరెక్ట్ లుకప్స్ అంటే ఇక్కడ సిమిలర్ లైక్ మనము ఇండైరెక్ట్ లుకప్ అంటే ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఎక్స్టర్నల్ ఆబ్జెక్ట్ నుండి
స్టాండర్డ్ ఆర్ కస్టమ్ ఆబ్జెక్ట్కి కనెక్ట్ అవ్వడం కోసం. అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్లో ఇన్ఫర్మేషన్ని మీరు ఓపెన్ చేశారంటే ఆ ఆబ్జెక్ట్ రిలేటెడ్ మనకి ఇంకో ఆబ్జెక్ట్లో కస్టమ్ కానీ స్టాండర్డ్ ఆబ్జెక్ట్తో కనెక్ట్ అవ్వాలంటే ఆ లింక్ విత్ హెల్ప్ ఆఫ్ లింక్తో మనం కనెక్ట్ అవ్వచ్చు అనమాట. అదైతే ఇండైరెక్ట్ లుకప్స్ అంటారు, ఇండైరెక్ట్ లుకప్ రిలేషన్షిప్ అంటారు. తర్వాత మెనీ టు మెనీ రిలేషన్షిప్. సో మెనీ టు మెనీ రిలేషన్షిప్ అంటే మనం ఇక్కడ చైల్డ్ రికార్డ్కి మల్టిపుల్ పేరెంట్స్ ఉన్నమాట. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక క్యాంపైన్కి మీకు మల్టిపుల్ లీడ్స్ ఉంటారు. ఇప్పుడు ఒక ఆఫీస్ అంటే మల్టిపుల్ ఎంప్లాయీస్ ఉంటారు, అలా అన్నమాట. ఇప్పుడు ఒక మేనేజర్ అంటే అతనికి రిపోర్టింగ్ చేసేకి అతని కింద రిపోర్టింగ్ చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు. ఇప్పుడు మల్టిపుల్ మేనేజర్స్ రిపోర్టింగ్ అయితే డైరెక్టర్ చేస్తారు, అలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉందంటే సో సేమ్ ఇప్పుడు చూస్తున్నాం కదా, సొల్యూషన్ ఉంది, కేస్ ఉంది, ఆర్టికల్స్ ఉంది. అంటే ఇక్కడ కేస్ పేజ్ నుంచి మనకు సొల్యూషన్ వెళ్తుంది, ఆర్టికల్ నుంచి కూడా సొల్యూషన్ ఫామ్ చేస్తాం. ఎందుకంటే అది ఒక యూజర్ రెఫరెన్స్ ప్లస్ యూజర్ ఫీడ్బ్యాక్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ సొల్యూషన్ అనేది ఇక్కడ మనము ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తాం అనమాట, ప్లస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. తర్వాత హైరారికల్ రిలేషన్షిప్ అని ఉంది. హైరారికల్ రిలేషన్షిప్ అంటే మనం ముఖ్యంగా చెప్పాలంటే ఒక లెవెల్ 1 by 1 హైరారికీలోనే ఉంది కదా. హైరారికీ అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు CEO అనుకోండి, ఒక కంపెనీ CEO ఉన్నారంటే ఆ CEO కింద ఎవరు ఉంటారంటే CFO ఉంటారు. CFO వాళ్ళు అంటే చీఫ్ ఫినాన్షియల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇప్పుడు వాళ్ళైతే CEOకి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ కింద వైస్ ప్రెసిడెంట్స్ ఉంటారు, GM అంటే జనరల్ మేనేజర్ ఉంటారు. వాళ్ళు CFO వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు, CEOకి రిపోర్ట్ చేస్తారు. వాళ్ళ కింద డైరెక్టర్స్ ఉంటారు. డైరెక్టర్స్ అయితే వైస్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేస్తారు. తర్వాత మేనేజర్లు ఉంటారు. మేనేజర్లు ఏం చేస్తారు, వాళ్ళ కరెక్టర్ అయిన ఆడిటర్లకి అప్రూవల్ అసైన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తున్నాం కదా, అప్రూవల్ సెట్టింగ్ అని ఉంది. అప్రూవల్ సెట్టింగ్ అయితే ఇప్పుడు డెలిగేటెడ్ అప్రూవర్ అని ఉంటుంది. డెలిగేటెడ్ అప్రూవర్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నా అంటే ఇప్పుడు డెలిగేటెడ్ అప్రూవర్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు అంటే ఇండివిజువల్గా మీరు రిపోర్ట్ ఎవరు చేస్తున్నారంటే మీరు TL ఉన్నారనుకోండి ఎగ్జాంపుల్. ఇప్పుడు టీమ్ లీడ్ కానీ మేనేజర్ ఉన్నారంటే ఇప్పుడు అక్కడ అతని డేటా మనకు అవైలబుల్ అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని అతన్ని మనం డెలిగేటెడ్ అప్రూవల్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మీరు డైరెక్ట్గా మేనేజర్ అప్రూవల్ కావాలంటే ఇక్కడ సో అండ్ సో పర్సన్ ఇక్కడ సెర్చ్ చేసుకొని అక్కడ మీరు పర్సన్ డీటెయిల్స్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. తర్వాత లేదు మీరే యు ఆర్ ద బాస్ ఆర్ యు ఆర్ ద ఓన్లీ అప్రూవర్ అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అది ఏంటంటే రిసీవ్ అప్రూవల్ రిక్వెస్ట్ ఈమెయిల్స్ అని ఉంది. ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నట్టే మీరే దానికి అప్రూవల్ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎలా ఉంటుందో నేను మీకు వన్స్ అగైన్ నేను సేల్స్ఫోర్స్ ఆర్ట్లో చూపిస్తాను. మనం ముఖ్యంగా చెప్పాలంటే ఈ వీడియో ద్వారా అసలు రిలేషన్షిప్ అంటే ఏంటి, సేల్స్ఫోర్స్లో వాట్ ఆర్ ద రిలేషన్షిప్స్ ఉంటాయి తెలుసుకుందాం. సో నేను మళ్ళీ చెప్తున్నాను, సేల్స్ఫోర్స్ ఆర్ట్లో మనకు ముఖ్యంగా లుకప్ రిలేషన్షిప్, తర్వాత మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్, తర్వాత జంక్షన్, ఇది మాత్రమే మనం ముఖ్యంగా యూజ్ చేస్తాం అన్నమాట. ముఖ్యంగా చెప్తున్నాను, మన నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తము హ్యాండ్స్ ఆన్ ఎలా ఉంటుందో అంటే ప్రాక్టికల్ ఎలా ఉంటుందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనము రిలేషన్షిప్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే తెలుసుకున్నాం. సో ఫ్రెండ్స్, మా ఛానల్ ఏమన్నా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్తో కనెక్టివిటీ ప్లస్ మరిన్ని అప్డేట్స్ కోసం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.